రూపాయి కట్టడికి ఆర్బీఐ రంగంలోకి దిగింది. రూపాయి మారకం విలువ మరింత పడిపోకుండా ఆర్బీఐ తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా 57,000 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ ను ఆర్బీఐ విక్రయించినట్టు బ్లూంబర్గ్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ తో భారత ఇంధన దిగుమతులు బిల్లు భారీగా పెరగడంతో డాలర్స్ ను కాపాడుకునేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో దాదాపు 2.5 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్ ను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్ విక్రయించారు. దీంతో డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్షీణిస్తోంది. గత 4 నెలల్లో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు $47 బిలియన్ తగ్గాయి. ఫిబ్రవరిలో $728.49 బిలియన్ ఉన్న ఫారెక్స్ రిజర్వులు ప్రస్తుతం $681.4 బిలియన్లకు పడిపోయాయి. దీంతో ఆర్బీఐ డాలర్స్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని, అందుకే పెద్ద మొత్తంలో గోల్డ్ విక్రయించిందని తమ తాజా రిపోర్టులో బ్లూంబర్గ్ వెల్లడించింది. ఇక ఫారెక్స్ రిజర్వులను కాపాడుకునేందుకు గోల్డ్ ఇంపోర్టుపై గత నెలలో కస్టమ్స్ సుంకాన్ని 15% పెంచేసింది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదమున్న ఇటీవల పలుమార్లు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దీనికి తోడు 2 వారాల వ్యవధిలోనే $6 బిలియన్ విలువైన పసిడి నిల్వలను విక్రయించింది. దీనివల్ల కరెంటు ఖాతా లోటును అరికట్టేందుకు వీలవుతుందని అటు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్బీఐ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. మార్చి 2026 నాటికి ఆర్బీఐ దగ్గర దాదాపు 880 టన్నుల బంగారు నిల్వలున్నాయి. దీనికి తోడు రక్షణ, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా విదేశాల్లో దాచిన బంగారాన్ని భారత్కు తరలించింది. ప్రస్తుతం మొత్తం గోల్డ్ నిల్వల్లో 77% పైగా మన దేశంలోనే సేఫ్గా ఉన్నాయి. మిగిలిన 23% గోల్డ్ నిల్వలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇతర చోట్ల దాచిపెట్టారు. సాధారణంగా కేంద్ర బ్యాంకులు తమ పోర్టుఫోలియోను సమతుల్యం చేయడానికి, అలాగే కరెన్సీ విలువను స్థిరీకరించడానికి ఇటువంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటాయి. ఇదంతా కేవలం ద్రవ్య నిర్వహణలో భాగమే తప్ప ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు.